పెళ్లికి పోయినా గానా నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు వెళ్ళిపో అన్నాను. ఏ ఫంక్షన్ కి వెళ్ళలే? ఎక్కలేదు, ఇంటి దగ్గరే. పోతే పొలానికి వెళ్ళాలి, లేకుంటే ఇంటి దగ్గరే. పనికి వెళ్ళినా పని కడదని అంటారు మంది. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో మా ఆయన గాని ఎక్కడ పోయి నీకేముండదు, ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, లేకుంటే ఆమె విడిచిపెట్టు, నిన్ను వదిలిపెట్టమని ఇంకా వాళ్ళు చెప్తున్నారా? చెప్తున్నారు. 21st సెంచరీలో ఉన్న సంతానం కలగని దంపతులకు ఈ సమాజం పెట్టే తిప్పలు అవమానాలు తప్పడం లేదు. మాది ఎమ్నూరు పక్కల హాలరివి, కర్నూలు అవతల 100 కిలోమీటర్లు ఉంది. ఎక్కడ తిరిగినా కాలేదు, ఇందుకు వచ్చినాక అయ్యింది మేడం. పెళ్ళై 17 ఏళ్ళు అయింది మేడం. 17 ఏళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా? తీసుకున్నా మేడం. కర్నూలులో 2 తాన్లు చేర్చుకున్నాం, ఫెయిల్ అయ్యింది. IVF మా అందరు ఇట్లానే 2 సార్లు ఫెయిల్ అయింది. నిన్నైతే ఒక అమ్మాయి 10 times IVF ఫెయిల్ అయిందని వచ్చింది అనంతపూర్ నుంచి. ఇదిగో 1 2 3 ఉన్నాయి, 3 హార్ట్ బీట్ ఉంది. చాలా సంతోషం, చాలా తిరిగి వచ్చాను సరుకుంటే మేడం. పెళ్లికి పోయినా గానా నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలు వెళ్ళిపో అన్నాను. ఎక్కడికి పోయినా తిరిగి వచ్చేది. మా ఆయన ఒకటే పంపిస్తాము, నేను ఇంటి దగ్గర. ఫంక్షన్స్ కి ఎక్కలేదు, ఇంటి దగ్గరే. పోతే పొలానికి వెళ్ళాలి, లేకుంటే ఇంటి దగ్గరే. పనికి వెళ్ళినా పని కడదని అంటారు మంది. సొసైటీ మారింది కదమ్మా, ఇంకా అది పిల్లలు అదే అనుకున్నారు మేడం. మా కల్లా మా ఆయన గాని ఎక్కడ పోయి నీకేముండదు, ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, లేకుంటే ఆమె విడిచిపెట్టు, నిన్ను వదిలిపెట్టమని ఇంకా వాళ్ళు చెప్తున్నారా? చెప్తున్నారు. ఏం కాదు, ఇప్పుడు మనం అయిన తర్వాత ఎవరెవరు నిన్ను అన్నారో గుర్తు పెట్టుకొని వాళ్ళకి చూపిద్దాం. ఓకేనా? కంగ్రాట్స్. సంతానం లేదు అన్న బాధ ఒకవైపైతే గొడ్రాలివి అన్న హేళన మరోవైపు. నాకు ఒళ్ళుంది, నీకు మీ ఆవిడకి పిల్లలు పుడతారేంట్రా అని కూడా అన్నారు. చాలా బాధపడ్డాను నేను. ఫోన్లేండి వెళ్దాం మేడం, చేస్తాం, అసలు ఎలా ఉందో చూద్దాం, ట్రై చేద్దామని వచ్చాం. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. సంతానం లేక జీవితం అగాధం, భవిష్యత్తు అంధకారమయ్యింది అన్న ఆవేదనలో ఉన్న వీరైనా, వీరిలా కొన్ని వేల మందికైనా జీవితం నింపిన శోకాన్ని తుడిచి, కోరుకున్న సంతానాన్ని కడుపున ఉంచి అమ్మలా దీవిస్తూ అమ్మతనాన్ని అందిస్తున్నారు డాక్టర్ పద్మజ గారు.